మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో ఇటీవల సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు 10 రోజుల్లోనే ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుగా గుర్తించి వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మే 14న అర్ధరాత్రి చీలపల్లిలో వరుసగా 5 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఒక ఇంట్లో సుమారు 112 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ ఘటనపై మెదక్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. సాంకేతిక ఆధారాలు, క్లూస్ సిమ్ సహాయంతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 4వ తారీఖు అర్ధరాత్రి మెదక్ జిల్లాలోని చిల్లపల్లి గ్రామంలో ఒక 5 ఇళ్లలో లాక్ చేసిన అవులలో మనం దొంగతనం జరిగింది. 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ దొంగిలించబడింది. ఇమీడియట్ గా గ్రామానికి సందర్శన జరిగింది. దాని మీద మనకి ఇమీడియట్ గా కేసు కట్టి విచారణ ప్రారంభించాము. దొరికిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరాం నాయక్ అని చెప్పి ఇతను బీబీఆర్ నాయక్ తండా రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు క్రమంలో నిన్న రామాయపేటలో మనకు సాయంత్రం 7 o'clock కి ఇతను జయరాం నాయక్ ఏదైతున్నారో మనకు కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి 92.9 గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనం చూపించి అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. చూసిందని చెప్పి ఇంకా పరారీలో 7 పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం.